పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అనమాట. పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ నిన్న ధర్మశాలలో జరగడం జరిగింది. ఆ మ్యాచ్ అయితే చాలా ఒక అంటే పొద్దున్నుంచి ఒక డిస్కషన్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ మనకు పహల్గామ్ అటాక్ జరిగినప్పటి నుంచి బార్డర్లో సెక్యూరిటీ ఎక్కువైంది. బార్డర్లో సమ్ అదే అలర్ట్స్ ఎక్కువైపోయినాయి. ఆల్రెడీ మాక్ డ్రిల్స్ కూడా జరిగినాయి 7th రోజు. సో ఇవన్నీ జరిగినాయి. మన వాళ్ళు సింధూర్ అని అటాక్ చేయడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి కదా. ఆ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు ఇండియాలో ఖచ్చితంగా ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది. నిన్న జరిగిన మ్యాచ్ ప్రకారం ధర్మశాల బార్డర్ ప్లేస్ కాబట్టి అక్కడ మ్యాచ్ పెట్టకపోవడం సేఫ్ యాక్చువల్గా అయితే. అక్కడ అయినా కూడా కండక్ట్ చేశారు. మరి ఏ విధంగా అంటే ఆర్మీ ఫోర్సెస్ నమ్ముకొని సెక్యూరిటీని ఎక్కువ పెట్టుకొని అది కండక్ట్ చేసినట్టున్నారు. బట్ నిన్న సడన్ గా మ్యాచ్ జరిగేటప్పుడు ఒక 10 ఓవర్ల అయిన తర్వాత యాక్చువల్గా వర్షం పడే డిలే అయింది మ్యాచ్ టాస్ కూడా. తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే 10 ఓవర్లు జరిగిన తర్వాత వర్షం పడి వర్షం కాదు, లైట్స్ ఆఫ్ సడన్ గా లైట్స్ ఆఫ్ అయిపోయాయి అనమాట. సో టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి వాళ్ళు మ్యాచ్ ని ఆపేయడం జరిగింది. ఆపేసి సో చెకింగ్ అని వెళ్ళడం జరిగింది అనమాట. మొత్తం ఆపైన తర్వాత దాని టెక్నికల్ ఇష్యూగా దానికి మించి ఏదో ఉంది అన్నట్టు వాళ్ళకి తెలిసి సో వెంటనే స్టేడియం మొత్తాన్ని ఖాళీ చేయాలన్నట్టుగా వాళ్ళు అక్కడ వెంటనే అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఏ కంగారు లేకుండా మెల్లగా అందరినీ స్టేడియం నుంచి దాడి చేశారు. అండ్ మన ప్లేయర్స్ వచ్చేసి స్పెషల్ ట్రైన్స్ లో గబ పంపించేయడం జరిగింది అనమాట అక్కడ నుంచి. సో ఇదంతా మ్యాటర్. మరి ఐపీఎల్ జరుగుతుందంటారా జరగదంటారా మ్యాచ్ అయితే నాకు డౌట్ వస్తుంది. మరి ఛాన్సెస్ అయితే చాలా తగ్గిపోయినాయి. బిస్సే ఇవాళ దాని మీద డెసిషన్ కూడా తీసుకోవాలని ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారని తెలిసిందనమాట ఇన్ఫర్మేషన్ ప్రకారం. మ్యాచెస్ ఇంకా మహా అయితే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇంకో 15 మ్యాచెస్ ఉంటాయి అంతే. ఆ మ్యాచెస్ అన్ని జరుగుతాయా లేదా, ఎందుకంటే సెక్యూరిటీ ఎక్కువ చాలా తక్కువ ఉంది. ఇన్సైడ్ ఇండియా ఏమైనా జరగవచ్చు, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు కాబట్టి ఛాన్సెస్ చాలా తక్కువే అనుకుంటున్నాను ఐపీఎల్ జరగడానికి. ఇక్కడ నుంచి ఐపీఎల్ ఆగిపోవచ్చు లేదా పోస్ట్ పోన్ చేయొచ్చు, చూడాలి మరి ఇది ఏమవుతుందని. పోస్ట్ పోన్ చేస్తే బాగానే ఉంటుంది ఆపేయకుండా, ఎందుకంటే ఆర్సీబీకి ఒక మంచి సీజన్ నిజంగా చెప్పాలంటే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఒకవేళ ఆగిపోయిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు చెన్నై, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ వాళ్ళు అనుకుంటున్నారు తెలిసి. వాళ్ళకంటే ఇంకా హ్యాపీ పర్సన్స్ ఎవరు ఉండరు అంతా. ఇప్పుడు కొత్త టీమ్స్ వచ్చినాయి, పంజాబ్కు అవకాశం ఉంది, డీసీకి అవకాశం ఉంది, ఆర్సీబీకి అవకాశం ఉంది కప్పు కొట్టడానికి. కొత్త టీమ్స్ అయితే చాలా బాధపడతాయి ఖచ్చితంగా, వాళ్ళ ఫ్యాన్స్ ఇంకా బాధపడతారు. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఇంకా దారుణంగా బాధపడతారయ్యా ఒకవేళ సీజన్ క్యాన్సిల్ అయిపోయిందంటే. ఎందుకంటే ఆర్సీబీకి ఈసారి పుష్కలంగా ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి అవకాశాలు. అలాంటి సిచ్యువేషన్లో మ్యాచ్ లేకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. కానీ తప్పదు కదా, దిస్ ఇస్ అ నేషనల్ ఇష్యూ కాబట్టి, సెక్యూరిటీ ప్రాబ్లం కాబట్టి ఖచ్చితంగా అవ్వకపోవడం బెటర్. ఎందుకంటే క్రౌడ్ గ్యాదరింగ్ ఉంటుంది, ఒక స్టేడియం నిండా క్రౌడ్ ఉంటే వాళ్ళకి ఈజీ కదా ఏమన్నా చేయడానికైనా. సో ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల ఖచ్చితంగా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ మ్యాచెస్ జరిపించాలా లేదా అని చెప్పేసి. ఎందుకంటే ఇన్సైడ్ ఇండియా చాలా మంది పాక్ వాళ్ళు ఉన్నారు. సో అది ప్రాబ్లం. వాళ్ళు ఎప్పుడు ఏమేమి చేస్తారో ఎక్కడైతే జరుగుతుందని ఒక అలర్ట్ అయితే తీసుకోవాలి. దానికి ఒక భయం అయితే ఉందన్నమాట ఇండియాలో. సో మనం దాన్ని ఈజీగా తీసుకోకూడదు. సో స్టేడియంస్కి కూడా ఒకవేళ మ్యాచెస్ ఉన్నా కూడా స్టేడియంస్కి వెళ్ళకపోవడం బెటర్. వాచ్ ఆన్ టీవీస్ అది బెటర్ అనుకుంటున్నా.